ప్రభునందు దేవుని వెళ్ళరా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు మీకు ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగాను అలాగే ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టేటటువంటి అర్హత దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను కొన్ని మాటలు దేవుని గురించి 4 విషయాలు చెప్పాలి అనే ఉద్దేశము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ స్థలానికి వచ్చాను. దేవుడురా 128వ కీర్తన మొదటి వచనము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. ఈ యొక్క కీర్తన దేవునిరా ఇది కుటుంబముతో కూడిన కీర్తన, కుటుంబాల కీర్తన. మన దేవుడు కుటుంబాల దేవుడు. మన యొక్క జీవితాల్లో మనము దేవుని వెంబడించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి వచనంలో నీవు దేవుని వెంబడించాలి, నీవు దేవునికి భయపడాలి. 2వది నీ కుమారుడు దేవునికి భయపడాలి. 3వది నీ కుమారుడుకు పుట్టిన కుమారుడు కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇహలోకములో దేవుడు అడిగిందల్లా ఇస్తాడు. మనము భక్తి వేరు, భయము వేరు. చాలామంది భక్తి కలిగి ఉంటున్నారు కానీ భయం లేకుండా ఉంటున్నారు. నువ్వు భక్తి కలిగి ఉండటం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏం కావాలో అన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడుగా అయినంత మాత్రాన నువ్వు దేవుని మార్గంలో నువ్వు నడవాలి. నడవటమే అది దేవునికి భయపడటం. మన యొక్క జీవితాల్లో మొట్టమొదట దేవుడుగా రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడుగా యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. యూదుడు అంటే దేవుని నమ్మినవారు, గ్రీసు దేశస్థులంటే దేవుని నమ్మని వారు. దేవుని నమ్మినవారు ప్రార్థన చేసిన, దేవుని నమ్మని వారు ప్రార్థన చేసిన దేవుడు ఏమంటే కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. దేవుడుగా అడగండి ఇస్తాను. దేవుడుగా మన యొక్క జీవితాల్లో దేవుని నువ్వు విశ్వాసం ఉంచకపోయినా, దేవుని వెంబడించకపోయినా నువ్వు గనక ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే అడగండి ఇస్తాను. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఏది కావాలంటే అది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నీకు అనుగ్రహించబడుద్ది. చాలామంది ప్రార్థన చేయట్లేదు కాబట్టే వారు పొందలేకపోతున్నారు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగము దేవుడు నీకు ఇస్తాడు, వివాహం జరిగిస్తాడు, అప్పులన్నీ తీరుస్తాడు, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆర్థిక పరంగా వర్ధల చేస్తాడు. దేవుడుగా అది కాదు, దేవునికి భయపడటం అనేది నేను చెప్పాలి అనే ఉద్దేశం. మన యొక్క జీవితాల్లో దేవునిగా దేవుని మార్గాన్ని మనం కనుగొనాలి, దేవుని మార్గంలో మనం నడవాలి. మనము అబ్రహాము మనకు మాదిరి. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు పిలిచినప్పుడు దేవుడు విశ్వాసముతో తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు. విశ్వాసమే దేవుడు మాట్లాడితే దాని యందు విశ్వాసం ఉంచి ఆ పని చేస్తూ ఉండేవాడు. జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును చేయటానికి గల కారణం
మొట్టమొదట దేవుడు ఆయనకు ఒక హృదయంలో ఒక ఆశ ఉండేది. అది దేవుడు చూచాడు. నేను దేవునికి భయపడతాను, అలాగే నా పిల్లలు కూడా దేవునికి భయపడేటట్లుగా వారిని పెంచుతాను, అలాగే నా కుమారుడికి కూడా దేవునికి భయపడటం, దేవుని త్రోవలో నడిచే విధంగా వారిని నేను పెంచుతాను అనే తలంపు అబ్రహాముకి ఉందట. మీరు అబ్రహామును గురించి మనము ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనము, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదింపబడును. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడట. ఏ విధంగా అంటే అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనవలనని అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఈ సమయంలో ఆయనకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదు. 21వ అధ్యాయంలో పిల్లలు పుట్టారు, 18వ అధ్యాయంలో పిల్లలు లేరు. కానీ నేను దేవునికి భయపడతాను, నా ఇంటిలో కుటుంబ సభ్యులందరూ దేవునికి భయపడేటట్లుగా, దేవుని వెంబడించేటట్లుగా, దేవుని మార్గములో నడిచేటట్లుగా నేను వారిని పెంచుతాను. అలాగే నా మనవను కూడా. అందుకే దేవుని మనము నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడే అబ్రహాం యొక్క హృదయంలో ఉన్న ఆశను, నిర్ణయాన్ని, ఆసక్తిని దేవుడు చూచి అందుని బట్టి నేను కనుగొన్నాను. దేవునిగా ఆయనలో ఉన్న దేవునికి భయపడే, లేకపోతే దేవుని మాట వినే వ్యక్తిగా తనే వింటమే కాకుండా ఇస్సాకు దేవుని మార్గం నడిచేటట్లుగా, లేకపోతే యాకోబు దేవుని మార్గం నడిచేటట్లుగా అబ్రహాము వారిని పెంచినట్లుగా మనం చూస్తాము. మన దేవుడు అబ్రహాము దేవుడు, మన దేవుడు ఇస్సాకు దేవుడు, మన దేవుడు యాకోబుల దేవుడు. నువ్వు భయపడుతున్నావా తల్లి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నువ్వు భక్తి కలిగి ఉంటే నువ్వు కావలసినవి పొందుతావు. ఆయన మార్గంలో కనుక నువ్వు నడిస్తే నువ్వు పరలోక రాజ్యములో నువ్వు చేర్చబడతావు. ఈరోజు పరలోక రాజ్యము మీద దృష్టి పెట్టేవారు లేరండి. ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రభువుని వెంబడించేవారిగా ఉన్నారు. ఇహ సంబంధమైన ఆశలు, కోరికలు కలిగే ఇహలోకంలో నేను ఉన్నత స్థితిలో ఉంటే చాలు, ఇహ సంబంధంగా నేను ఆర్థిక పరంగా ఒక పదవిలో ఉంటే చాలు అని తృప్తి పడిపోతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ఇహ సంబంధమైన వాటిని, ఆశీర్వాదాలు పొందుతావు. దేవుని మార్గంలో కనుక నువ్వు నడిస్తే, ఆ యొక్క మార్గంలో కనుక నువ్వు నడిస్తే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. తల్లి, నువ్వు పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి అనే గురి, ఆ తలంపు, ఆ ఆశ, కోరిక నీలో ఉండాలి. ఇదిగో నా కుమారుడు కూడా, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్ళాలిరా, ఇదిగో మనవులతో కూడా నువ్వు పరలోకంలో ఉండాలి అని వారికి చెప్పేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మీరు మోషేను చూచినట్లయితే మోషే చక్కటి ప్రార్థన చేశాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనము, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. అయ్యా, మోషే చక్కటి ప్రార్థన చేశాడు. ఇదిగో మోషే దేవుడిగా విశ్వాసము కలిగిన వ్యక్తి, దేవుని వెంబడించేవాడిగా ఉన్నాడు. అయితే అయ్యా నీ మార్గాలు నాకు తెలుపు, నేను నీ మార్గం నడుచుకుంటాను. ఏమండి, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడు, దేవుడు 103వ కీర్తన 7వ వచనములో ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాను. దేవుడు మోషేకు ఆయన మార్గాన్ని తెలియజేశాడు. భయపడటము అంటే ఆయన మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి,
ఆయన మార్గాన్ని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు బోధిస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు, ఆయన మార్గము నువ్వు నడవాలి. దేవునిరా, కానీ మన యొక్క జీవితాల్లో మనము దేవుని మార్గాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని మార్గము, దేవుని చిత్తము ప్రభువా ప్రభువా అని చెప్పే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. తండ్రి చిత్తము చేసేవాడే రేపు పరలోకానికి వెళ్తాడు. తల్లి, నీ జీవితంలో దేవుని చిత్తం ఇహలోక ఆశీర్వాదాలు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పొందుతావు. కానీ పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆత్మ సంబంధమైన పోరాటం నువ్వు చేయాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయన మాటను నువ్వు గైకొనాలి. అబ్రహాము కష్టమైన శ్రమైన దేవుని మార్గమును నడిచాడు. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట అనుసరించాడు. నువ్వు అనుసరిస్తున్నావా? భక్తి కలిగి ఉండటం కాదు, మార్గంలో నడవటం ముఖ్యం. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ముఖ్యం కాదు, పరలోకం ముఖ్యం. ఇహలోకంలో అన్ని సంపాదించుకొని ఒకడు, మనము మార్క్సు వార్తలో మనం చూస్తాము 8:36 వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఇశ్రాయేలు, చూడండి దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, కావున మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. మోషేనేమో దేవుని మార్గాన్ని అడిగాడు, దేవుని యొద్ద నుండి ఆ మార్గాన్ని తెలుసుకున్నాడు, ఆయన మార్గం నడిచాడు. కాబట్టే దేవునిగా 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా మనము పొందుకున్నాం. అలాగే ఇశ్రాయేలు తనతో పాటు నడుస్తున్న ఇశ్రాయేలును మాత్రము దేవుని విసికించేస్తున్నారట. దేవుని యొక్క దేవుని గురించిన విశ్వాసం వారిలో పోగొట్టుకున్నారు. వారి యొక్క ఆలోచన అంతయు, వారి హృదయాలోచనలు ఎల్లప్పుడూ తప్పిపోతూ వచ్చారట. దేవునికి కోపం రేపారు. మరొక మాట ఏముందయ్యా అంటే వారు 10వ వచనం చివర నా మార్గములను తెలుసుకొనలేదు. నా మార్గం ఏంటో వారు తెలుసుకోలేదు. దేవునిగా ఈ మాట మీరు గమనించారా? వారి హృదయాలోచనలు ఎల్లప్పుడూ తప్పిపోతున్నారు. వారి హృదయాలోచనలు ఏ హృదయాలోచనలు అంటే ఎల్లప్పుడూ శరీర సంబంధమైన ఆలోచనలే, ఎల్లప్పుడూ లోక సంబంధమైన ఆలోచనలే, ఎల్లప్పుడూ ఇల్లు ఎలా కట్టాలా, లేకపోతే చదువు ఎలా చదువుకోవాలా, లేకపోతే ఉద్యోగం ఎలా సంపాదించాలా, దేవునిగా బంగారం ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా సంపాదించాలి, ఈ సంబంధమైన తలంపులే. దేవుని గురించిన తలంపులు లేనివారిగా ఇశ్రాయేలీలు వారు జీవించారు. దేవునిగా నీ జీవితంలో కూడా నువ్వు గనక దేవుని మార్గం ఏంటో తెలుసుకోవాలి, ఆ మార్గం నువ్వు నడవాలి. దాన్నే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. ఈ రోజున భక్తి ఉంటుంది కానీ భయం అనేది లేదు. దేవుని మార్గం నడుస్తున్నావా? ఇది నా మార్గం, ఇది నువ్వు చెయ్యి అని అంటే దానికి లోబడే ఆ తత్వం నువ్వు కలిగి ఉన్నావా? ప్రాముఖ్యంగా దేవునిగా వారి మీద దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. 11వ వచనంలో, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. మీరు గమనించరా? ఇక వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్పాడట. వద్దు, ఇక వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని చెప్పినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే దేవుణ్ణి విసికించేశారు. అలాగే ఎందుకంటే వారు దేవునికి కోపాన్ని రేపారు. తల్లి, నువ్వు వింటున్నావు కదా దేవుని వాక్యాన్ని, దేవుని విసిగిస్తున్నావేమో. దేవుని మార్గం ఏంటో తెలుసుకుంటున్నావా? ఆ మార్గం నడుస్తున్నావా? దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. మనము యెహోషువ కాలేబులు ఇశ్రాయేలు గురించి ఏమని చెప్తున్నారయ్యా అంటే, మనం గనక దేవుణ్ణి సంతోషపెడితే కనాను భూమిని, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలం. మనం అందరము దేవుణ్ణి సంతోషపెట్టాలి. నీ విషయం దేవుడు ఏడుస్తున్నాడేమో, నీ విషయం దేవుడు ఎంతగానో కోపంతో విసికించేస్తున్నావేమో, అందునిమిత్తం ఇక నువ్వు నా యొక్క విశ్రాంతిలో నువ్వు ప్రవేశించవు. ఒక మాట దేవునిగా, నువ్వు గనక మరణం ఎప్పుడొచ్చుదో తెలియదు,
నీ గనక మరణం గనక ఏమండి ఆ తలుపు తడితే నువ్వెక్కడ ఉంటావు? విశ్రాంతిలో ఉంటావా? ఆ యాతనకరమైన అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు పటపట కొరికే ఆ యొక్క యాతనకరమైన స్థలానికి వెళ్తావా? మనం మొట్టమొదట ఒక వ్యక్తి దేవునిలో ఉండి ఏమండి మరణిస్తే ఆ వ్యక్తి ఎక్కడుంటాడు అంటే, దేవునిలో ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మరి ప్రకటన గ్రంథము ఏమండి 13వ వచనము, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు ఉండి ఏదో అంటే బాప్తీసం తీసుకోవటం కాదు, ఏదో మారు మనసు పొందిరని ఏమండి ఏదో సంతోషపడటం కాదు. నువ్వు దేవునిలో ప్రభువునందు మృతి నొందు మృతులు మనుషులు ప్రభువునందు దేవునిలో ఉండి దేవునితో అంటుకట్టబడి దేవుని మార్గంలో నడిచిన దేవునికి భయపడుతూ ఉన్నటువంటి వారిని దేవుడట వారు పరలోకం నుండి ఒక స్వరముగా చెప్పగా, నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. తమ ప్రయాసలు మాని వారు విశ్రాంతి పొందుతున్నారట. దేవుడ మన యొక్క జీవితాల్లో ఈ భూమి మీద అంతా కూడా ప్రయాసే. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ప్రయాసతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు. అలాగే ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే ఇహ సంబంధమైన విశ్రాంతి కాదు, నీ ఆత్మకు విశ్రాంతిని రేపు ఏమండి ఆ యొక్క పరదైషిలో దేవుడు నీకు ఇస్తాడు. పౌలు గారు గుర్తించాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. అంటే దేవుని మార్గము నడుస్తున్నాడు పౌలు గారు. దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని నడిచాడు. ఒకవేళ దేవుడు ఏమండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. నువ్వు దేవుని మీద పరలోకం ఉందని, అది శాశ్వతమైందని, అక్కడ విశ్రాంతి అండి మనము పొందుతామని ఆ తలంపైన నీకుందా? ఈ భూమి మీద ఉన్నంతకాలం నీకు ప్రయాసే. ఈ ప్రయాసలోని అనేక మంది కొట్టుకుపోతున్నారు. మరియేమో దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుంది, మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతుంది. నాయన దేవునిగా మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవునిగా నీ జీవితంలో దేన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు? దేవుడు చెప్తున్నాడు, మీరు గమనించారా? లాజరు ఉన్నాడు. లాజరు ఆయనకి సరైన ఇల్లు లేదు, సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేదు, సరైన బంధు బలగము లేదు. ఒక ధనవంతుడ ఇంటి దగ్గర పనిచేసుకుంటూ అంటే ఆ రొట్టె ముక్కలు బల నుండి కింద పడుతూ ఉంటే అవి ఏరుకుని తిని తన జీవితంలో నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. తన యొక్క ఇహలోక సంపద అంటే ఇహలోకంలో నేను ఏ స్థితిలో ఉన్నానో అంటే ఎంత సంపాదించానో ఆ తలంపులు లాజరుకు లేవు. ఈ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని మాట వినాలి. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క మార్గంలో నువ్వు అడుగులు వేస్తూ ఉండాలి. అప్పుడే రేపు నువ్వు పరలోకానికి వెళ్తావు. చివరికి దేవునిరా లాజరు మరణించడట. ఎవరికైనా మరణం తథ్యం, ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. మరణించడట. మరణించేటప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి లాజరు రా అని దేవుని యొక్క దూతల చేత కొనుపోబడ్డాడు. అయితే ధనవంతుడు ఉన్నాడు అక్కడ. దేవునిరా ధనవంతుడు భయంకరంగా యాతన పడుతాం మనం చూస్తాము. శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అగ్నిలో తాళలేక అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూస్తున్నాడు. అబ్రహాము ఎవరు అంటే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి దేవుని మార్గంలో నడుస్తూ వచ్చాడు. కష్టమైన ఏమండి శ్రమైన ఏమండి వారి వైపు వీరి వైపు చూడకుండా నాకు దేవునితో నడిస్తే నాకు చాలు అని ఏమండి దేవుడు కనాను దేశాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఆ కనాను దేశాన్ని ఎప్పుడు ఇస్తావని అనుకుంటా దూరం నుండి చూచి విశ్వాసముతో నేను పరదేశిని, యాత్రికుణ్ణి, ఈ దేశం నాది కాదు, పరలోకమే శాశ్వతము, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. తల్లి, అబ్రహాము పరలోకంలో ఉన్నాడు, పరదేశిలో ఉన్నాడు. ఆ యొక్క లాజరు కూడా ఏమండి నీతిగా బ్రతికి ఇహలోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా ఏమండి దేవుని మార్గంలో నడిచాడు. అయితే దేవుడుగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు.
ధనవంతుడే, ఓదా రంగు వస్త్రాలు ధరించిన వాడే. కాబట్టి బెరియలు ఆ యొక్క సమాధి కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగి ఉంటుంది. కానీ అతడు తన ఆత్మ వెళ్ళి ఎంతో యాతన పడుతూ ఉంది. దేవుని బిడ్డరా, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నువ్వు ధన్యుడుగా ఇహలోక సంబంధమైన వాటిని నువ్వు కోరుకోకూడదు. దేవుని యొక్క బిడ్డరా, ఒక మాట చెప్తున్నాను దేవుని యొక్క సన్నిధిలో. ఇదిగో ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయము, నువ్వు గనక దేవుని విడిచిపెట్టేస్తే వెళ్ళేది నువ్వు పాతాళానికే, నువ్వు వెళ్ళేది నరకానికే. దేవుని యొక్క దుష్ట హృదయము, దేవుని విడిచిపెట్టే ఆ తలంపులు నీకు రానివద్దు. మీరు ఒక మాట 18వ వచనము, దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయం 18వ వచనము, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను, అవిధేయులైన వారిని గూర్చియే కదా. మీరు గమనించారా, దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడిన మాట, దేవుని మాట వినకుండా దేవుని మార్గంలో నడవకుండా ఉంటున్న వారిని గుర్చే దేవుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు చెప్పేశాడు. అలాగే దేవుడిరా మరొక మాట 19వ వచనం, కాగా వారు అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వారు నమ్మలేదు. ఇహలోకంలో సుఖ సౌఖ్యాలతో జీవిస్తే చాలు, ఇహలోకంలో మంచి పదవిలో ఉంటే, మంచి ఉద్యోగం చేస్తే చాలు, ఇహలోకంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటే చాలు, వ్యభిచార సంబంధమైన లేకపోతే శరీర ఇచ్చలను తీర్చుకుంటే చాలు. దీని కొరకే స్త్రీ, అలాగే కన్య, కనకము, మీరు గమనించారా పదవి, ఈ మూడిటి చుట్టే ప్రపంచం తిరుగుతూ ఉంది. మీరు ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. దేవునిగా మన యొక్క జీవితాల్లో మనము ఎలా ఉంటున్నామో ఒక చిన్న మాట దేవుని యొక్క వాక్యము నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. దేవుడిగా మన యొక్క జీవితాల్లో సమయము సమీపించేసింది. దేవుడు త్వరగా నేను రాబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. వినటం కాదు, చదవటం కాదు, అనుసరించి నడిచేవాడే ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాము. అలాగే దేవుడిగా 16:16లో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుడు నువ్వు మారు మనసు పొందగానే దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పెండ్లి వస్త్రము నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకునేవాడు ధన్యుడట. దొంగవలే వస్తున్నాడు, చెప్పి రాడు. అయితే దొంగవలే వస్తున్న దేవుణ్ణి నువ్వు నీ యొక్క వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? లేకపోతే దిగంబరుడుగా ఉంటే, ఒక వ్యక్తి ఎప్పుడు దిగంబరుడుగా ఉంటాడు అని అంటే, దేవుడిగా ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు అంటే, దేవుని యొద్ద నుండి లేకపోతే విశ్వాసం అనే ఈ మార్గము నుండి, పరిశుద్ధత అనే మార్గము నుండి ఎప్పుడైతే అతడు దిగి యెరికో పాపం వైపు వెళ్తున్నాడో దొంగల చేతిలో పడ్డాడు. అతడు గాయపరచబడి దొంగలట తన వస్త్రాన్ని దొంగిలించారట. దేవుడిగా నీ వస్త్రము నువ్వు సంపాదించుకున్న రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, పెండ్లి వస్త్రం నువ్వు కాపాడుకున్నావా? పోగొట్టుకున్నావా? నువ్వు దిగంబరుడిగా ఉన్నావా? వస్త్రము కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడిగా దేవునికి మనము మొట్టమొదట ఆ యొక్క లవొదికయ సంఘాన్ని గురించి, లవొదికయ సంఘము నులివెచ్చని సంఘంగా ఉందట. సగం దేవుడు, సగం లోకం. అయితే దేవుడు చెప్తున్నాడు లవొదికయ సంఘాన్ని గురించి, నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాలిన వాడు, నీకు దిగంబరుడుగా నువ్వేమో పెద్ద మంచి కాస్ట్లీ బట్టలు ధరిస్తున్నావు, కానీ దేవునిలో ఆత్మీయతలో నువ్వు దిగంబరుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. అలాగే దేవునిగా ఆ యొక్క
మన యొక్క జీవితాల్లో ఆ యొక్క నోవాహు కూడా మత్తుడైపోయి తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. హామ్ అనేటటువంటి వ్యక్తి ఏమంటే అతని కుమారుడు చూచి ఆ యొక్క దానివల్ల అతడు శపించబడినట్లుగా మనం చూస్తాము. నోవాహు నీతిమంతుడే, మత్తుడైపోయాడు. నీ జీవితంలో ఏ మత్తులో ఉన్నావో నాకు తెలియదు. మత్తు నుండి నువ్వు విడిపించబడాలి. నువ్వు గనక మత్తులోకి వెళ్తే నీ యొక్క వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మరొక మాట, దేవునిరా మనం మొట్టమొదట తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి తప్పిపోయినప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నాడు. అయితే తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత అతడు నూతనమైన వస్త్రాన్ని, అదే దేవుడిరా సంగీత సునాదాలు, క్రొవ్విన విందు అతనికి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాము. అలాగే ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్ద నుండి తొలగిపోతావో నీ రక్షణ వస్త్రం పోద్ది. లేకపోతే నేను ఏదో మంచిగా సంసోను నేను బాగానే ఉన్నాను అనుకున్నాడట, కానీ దేవుని ఆత్మ తన్ను ఎడబాసనే సంగతి సంసోను గుర్తించలేదట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దేవునిరా ఆ యొక్క యోసేపు తన యొక్క జీవితంలో ఏమంటే ఆ స్త్రీ ఆమె వస్త్రాన్ని లాగింది, వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యోసేపు పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోలేదు. తనకున్న ఏమండి ఆ యొక్క జైలు బట్టలు దేవుడు వేశాడు. ఆ యొక్క దేవుడు కొంతకాలం అయిన తర్వాత రాజవస్త్రాలు అతనికి ధరింపజేశాడు. నీ వస్త్రము నువ్వు కాపాడుకున్నావా? దేవుడిరా వస్త్రము పరిశుద్ధంగా నువ్వు జీవించినంత కాలము, దేవుని అడుగుజాడలో దేవుని మార్గం నడిచినంత కాలము నువ్వు వస్త్రము కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో తప్పిపోతావో నువ్వు వస్త్రహీనుడుగా ఉంటావు. వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అనే మాట దేవుని మన యొక్క జీవితాల్లో మనము యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి దిగాడో అతడు దిగంబరుడిగా మార్చబడ్డాడు. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు బాగానే అన్నిట్లో ఆర్థికపరమైన వాటిలో కాదు, ఆర్థికపరమైన స్థితిలో నేను బాగా అనుకోవచ్చు, కానీ ఆత్మీయతలో నువ్వు దిగంబరుడిగా ఉన్నావని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు నీ యొక్క ఆత్మీయత ఎలా ఉందో ఒకసారి ఆగు, ఆలోచించు. అంటే నువ్వు పోగొట్టుకున్నావేమో నూతనమైన వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని, లేకపోతే నీతి వస్త్రాన్ని ఒకసారి మరలా సంపాదించుకో. పశ్చాత్తాపడొచ్చు కదా. నీ పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ఇకను ఈ రోజు నుంచి నేను నీ మాట వింటాను, నీ చిత్తం చేస్తా. దేవుని చిత్తము చేసేవాడే, దేవుని చిత్తము ఏదైతే నువ్వు మీరుతావో అదే పాపము. దేవుని ఆజ్ఞ అతిక్రమించువాడు పాపం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు మీరితే నువ్వు పాపములో ఉన్నావు. పాపము నిన్ను దిగంబరునిగా చేస్తుంది. ఒకసారి ఆగు, ఆలోచించు, పశ్చాత్తాపడు, నీ పాపాన్ని ఒప్పుకో. దేవుని రాకడ దినాల్లో ఉన్నాము. ఏ జామో, ఏ గడియో, ఏ గంటో నీ దేవుని రాకడే రావచ్చు, నీకు మరణమే రావచ్చు. ఒకసారి ఆగు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి, పరలోకం మీద దృష్టి పెట్టాలి, పరలోకం మీదే దృష్టి పెట్టాలి. దేవుని మన యొక్క జీవితంలో మనం ఎలా ఉన్నాం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఒకసారి ఈ వాక్యం విన్న బిడ్డలను మీరు సంధించు నాయన. నూతనమైన వస్త్రాన్ని సంపాదించుకునే బిడ్డలుగా వచ్చి నీ మార్గంలో నడిచేవారిగా వచ్చి గొప్ప కార్యాలు జరిగించమని, ఈ వర్తమానం అనేక మందికి మేలు కలుగునట్లుగా చేయమని యేసునామడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.